హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఎక్సెల్లో ఎక్సెల్లో మనం చూడండి, ఇట్లా ఫీట్స్లలో ఇచ్చిన డేటాను ఇంచులలోకి, సెంటీమీటర్లలోకి, మిల్లీమీటర్లలోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో కంటెంట్ ఉందనుకో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకున్నప్పుడు కింద ఉన్న గంట సింబల్ను సెలెక్ట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఆల్రెడీ ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న డేటా అనేది ఒకటి ఇక్కడ ఉంది చూడండి. ఈ విధంగా మనం ఏ విధంగా చేయాలని ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఫీట్స్లు ఇస్తున్నాను. 1 2 3 4 5 ఇచ్చేసండి. ఈ 5 ఫీట్స్ వరకు ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇంచెస్ ఈజ్ ఈక్వల్ కన్వర్ట్ అనే ఫంక్షన్ ఉంటుంది చూడండి. కన్వర్ట్ అనే ఫంక్షన్ ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఏదైతే మనము కన్వర్ట్ చేయాలనుకున్నామో ఆ సెల్ ఇప్పుడు ఫస్ట్ 1 ఫీట్ అని ఉందిగా, ఇది సి కాలంలో థర్డ్ రో అంటే C3లో ఉంది కాబట్టి కామా ఇచ్చి ఇప్పుడు ఫస్ట్ ఇది ఎట్లా ఉంది, ఫీట్లలో ఉంది, రైట్. ఫీట్స్ అని ఇన్వెంటరీ కామాస్లో ఇచ్చి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇంచులలో. ఇన్వెంటరీ కామాస్లో ఇంచ్ IN అని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఫీట్స్ అయితేనేమో FT, ఇంచులు అయితేనేమో IN ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ట్యాబ్ మెన్షన్ చేయండి. ఆటోమేటిక్గా ఇంచులలోకి మారిపోతుంది. ఒక ఫీట్కి 12 ఇంచెస్ అన్నట్టు. ఇక్కడ డాట్ ఉంది కదా, డాట్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా కిందికి మనకి ఫార్ములా అనేది కాపీ కావడం జరుగుతుంది. చూసారు కదా ఇలా. అలాగే సెంటీమీటర్లోకి వెళ్ళినప్పుడు ఈజ్ ఈక్వల్ కన్వర్ట్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఫీట్స్ 1 ఫీట్ ఇది C3 కామా ఫీట్లలో ఉంది కాబట్టి ఫీట్ ఇన్వెంటరీ కామర్స్లో FT అని ఇచ్చేసి సెంటీమీటర్లకు మార్చాలి కాబట్టి ఇన్వెంటరీ కామర్స్లో CM ఇచ్చేసి ఇన్వెంటరీ కామర్స్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి, ట్యాబ్ కొట్టండి. ఇప్పుడు ఒక ఫీట్కు 30 సెంటీమీటర్ల 48 mm అన్నట్టు. ఈ విధంగా మనకు క్యాలిక్యులేట్ అవుతుంది. అలాగే కిందికి డాట్ పట్టుకొని డబల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ కిందికి వస్తుంది. చూసారుగా. అలాగే మిల్లీమీటర్లకు మార్చాలనుకున్నప్పుడు ఎట్లా, ఈజ్ ఈక్వల్ కన్వర్ట్ బ్రాకెట్ ఓపెన్ ఫీట్స్ C3 కామా ఇంచెస్లో మార్చడం, సెంటీమీటర్లకు మార్చడం. ఇప్పుడు మిల్లీమీటర్లకు కాబట్టి ఫీట్స్లలో ఉన్నది కాబట్టి ఇన్వెంటరీ కామర్స్లలో FT అని ఇచ్చేసి కామా ఇచ్చేసి మిల్లీమీటర్లకు మార్చాలి కాబట్టి ఇన్వెంటరీ కామాలో MM ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మిల్లీమీటర్లకు మారింది. చూశారు కదా. మళ్ళీ డబల్ క్లిక్ చేయండి, కిందకి డాటా వచ్చేస్తాం. చూశారు కదా. అంటే ఒక ఫీట్కు 12 ఇంచెస్ అయితే అదే ఒక ఫీట్కు 30.48 సెంటీమీటర్స్ అవుతుంది. అదే 1 ఫీట్కి 304.8 మిల్లీమీటర్స్ అవుతుంది. చూశారుగా. ఇలా ఒక్క ఫీట్ ఫార్మాట్లో ఉన్నదాన్ని ఇంచులలోకి, సెంటీమీటర్లలోకి, మిల్లీమీటర్లలోకి ఈ విధంగా మార్చడం అనేది చాయిస్ అనేది ఉంటుంది, రైట్. ఈ విధంగా ప్రాసెస్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 12 ఇస్తాను. 12 చూడండి, 24 అని ఇచ్చాను. ఇప్పుడు ఇటు ఫార్ములా కొడుతున్నాను. ఈజ్ ఈక్వల్ కన్వర్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ 12 ఇంచెస్ ఏదైతే ఉందో అది D9 కామా ఇన్వెంటరీ కామాస్లో ఇంచెస్లలో ఉంది కాబట్టి ఇన్వెంటరీ కామాస్లో ఇంచెస్ ఇచ్చేసి IN ఇచ్చేసి కామా ఇచ్చి ఇది ఫీట్లలోకి మార్చాలి కాబట్టి ఇన్వెంటరీ కామాస్లో FT అని ఇచ్చేసి ఇన్వెంటరీ కామాస్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి, రైట్. ఇప్పుడు ట్యాబ్ కొట్టండి. ఆటోమేటిక్గా మనకు చూసారుగా ఇంచులలో నుంచి ఫీట్లలోకి కన్వర్ట్ అవుతుంది. ఇలా ఓకేనా. మనకు ఇంచులలో నుంచి ఫీట్లలోకి కన్వర్ట్ కావాలన్నా, ఫీట్లలో నుంచి ఇంచులలోకి కన్వర్ట్ కావాలన్నా ఇక్కడ మనం చూస్తున్న ఏదైతే ఫార్ములా ఉందో ఈ ఫార్ములా దగ్గర మనం మార్చాల్సి వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఫీట్లలో ఇంచులలోకి అయితేనో FT ఇటు ఇచ్చేసి ఇంచులలో ఇటు అంటే ఏ సెల్లో ఉన్న నెంబర్ అయితే ఏ మెజర్మెంట్లో ఉందనే సెకండ్ ఆప్షన్లో ఇచ్చేసి థర్డ్ ఆప్షన్లో ఏ కన్వర్షన్లకు మార్చాలనేది మనకి ఇక్కడ ఇవ్వాలి, రైట్. ఇక్కడ ఫీట్లలోకి మార్చాలన్నప్పుడు FTలు ఇవ్వాలి, ఇంచులలోకి మార్చాలన్నప్పుడు IN ఇవ్వాలి, సెంటీమీటర్స్లకు మార్చాలన్నప్పుడు CM ఇవ్వాలి, మిల్లీమీటర్లకు మార్చాలన్నప్పుడు MM ఇవ్వాలి, రైట్. ఈ విధంగా ఫీట్లలోది ఈ విధంగా మార్చడానికి చాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంచులలో ఫీట్లలోకి మార్చాలి. చూసారా. ఇలా మనం కన్వర్షన్ చేయడానికి చాయిస్ అనేది ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి.